In continuation to that, on specific information, నిన్న నుంచి మావోయిస్ట్ కార్డర్స్ మీద ఎక్కడెక్కడ ఉన్నారా వాళ్ళు క్రెక్ డౌన్ నడుస్తున్నాయి. ఇప్పటి వరకు 50 members మావోయిస్ట్ have been arrested. వీళ్ళు 50 members ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏలూరు, కాకినాడ, కోనసీమ 5 districts నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. బెస్ట్ పార్ట్ ఈజ్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బేస్డ్ ఆపరేషన్స్. పబ్లిక్కి లేకపోతే పోలీస్కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్గా చేయడం జరిగింది. I compliment all my officers, they are with me here, and the entire team of police departments. దీనిలో మేజర్ బ్రేక్ త్రూ ఉంటే ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ we could arrest so many people, important cadres at one time. దానిలో స్టేట్ కమిటీ మెంబర్స్, SZCM చెప్తాము, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ 3, వెరీ ఇంపార్టెంట్ కార్డర్స్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఏరియా అండ్ లాస్ట్ చాలా సంవత్సరం నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్కి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అలాగా DVCM డివిజనల్ కమిటీ మెంబర్స్ 5, ఏరియా కమిటీ మెంబర్స్ 19, దెన్ ప్లాటూన్ మెంబర్స్ 23, టోటల్ 50. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాము. దానిలో ఇంక్లూడింగ్ నేమ్స్, దేర్ ర్యాంక్, ఎక్కడి నుంచి ఉన్నారా, ఎక్కడ పని చేస్తున్నారా, మీ అందరూ ఆ ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ ప్రెస్ మీట్. దీనిలో వెపన్స్ 45 weapons, ammunition 272 rounds, 20 pellets and 280 cartridges, 2 magazines, 4 knives, then 750 gram wire, communication equipment, Maoist literature అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు నిన్న ఆల్రెడీ మీకు ప్రెస్ బ్రీఫింగ్లో అప్పుడు నేను చెప్పాను, ఆ ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది ఎస్కేప్ అయిపోయారు. సో దానికి మేము స్పెషల్ ఆపరేషన్ మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది ఇన్ కంటిన్యూషన్ టు ద సేమ్ ఆపరేషన్. సో దోస్ పీపుల్ ఆర్ ఓన్లీ పీపుల్ హూ ఆర్ లెఫ్ట్ అవుట్ యాజ్ ఆఫ్ నౌ as per our information, and probably shortly we'll try to take them. దీనిలో కొంతమంది ఏ ఆఫెన్స్లో ఉన్నారు ఆ అన్ని డీటెయిల్స్ కూడా మీ ప్రెస్ నోట్లో రాస్తాము. అండ్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అబౌట్ ఎనీ పర్టికులర్ పర్సన్స్ we'll be able to give you separately if you want, because all of you may not require those so many details. Just to reiterate, I'll say this is one of the biggest specific int based very smooth execution from the field officers in the history of AP Police and its professionalism. We did it and will continue to strive that AP becomes a Maoist free state. కొంతమంది నిన్న నాకు కూడా చెప్పారు. ఆ తర్వాత I have seen in media that how many people, so many people can come and stay here and police is not aware. I would say it's not correct. We had our intelligence, we were keeping a track, we were waiting for the right opportunity because we wanted to know వాళ్ళు ఏమి చేయగలుగుతారు, వాళ్ళ ప్లాన్ ఏమి,
ఎందుకు ఇక్కడ వస్తున్నారు, ఫ్యూచర్లో ఏమి ఎక్కడెక్కడ పోతారు, ఇవన్నీ దృష్టి వల్ల we were just keeping silent and observing everything. So I assure all people of Andhra Pradesh that AP Police, our intelligence network, all we are alert. We are here to safeguard the state the best possible way. ఈ అరెస్ట్ వల్ల భయపడాలికి అవసరం లేదు. విల్ సీ దట్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్, వాట్ ఎవర్ వీ ఆర్ డూయింగ్, ఇట్స్ ఎంటైర్ టువర్డ్స్ ద గోల్ టు మేక్ అగైన్ ఏపీ Maoist free. So this is what I wanted to tell you. If a lot of you would be having a lot of questions, so one by one we can start. Definitely, it's already as per our information yesterday. Nenu మనం మాట్లాడితే when we were speaking to our Chhattisgarh counterpart and Telangana counterpart, they said that people already started approaching that we would like to surrender. So definitely it's going to be a big impact, and we can expect a huge number of surrenders in coming weeks and days. Fear of encounter, sir. Not fear of encounter. See, I'll tell you how it has happened. ఇప్పుడు కంటిన్యూస్లీ ఛత్తీస్గఢ్లో చాలా ప్రెషర్ నడుస్తున్నాయి. సో దానివల్ల అక్కడి నుంచి బయటికి వచ్చి వేరే చోట్ల పోయి మూమెంట్ రివైవ్ చేయాలని ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. సో ఇనిషియలీ దే ట్రై టు గో టు తెలంగాణ. అక్కడే లాస్ట్ ఫ్యూ వీక్స్ బిఫోర్ ఇద్దరు మేజర్ కార్డర్స్ సరెండర్ అయ్యారు. సో ఎవరిదికి సరెండర్ ఇష్టం లేదు, ఈ మూమెంట్ కంటిన్యూ చేయాలా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కార్డర్ సరెండర్ అయ్యా వాళ్ళ మీద నమ్మకం లేని వల్ల మళ్ళీ మేము అక్కడే ఉంటే మాకు ఏదో హాని చేస్తారు, ఇంటర్నల్ రైవలరీ బేసికలీ. సో దానివల్ల దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్. దానిలో ఏపీ ఈజ్ వన్, దెన్ ఒడిశా ఈజ్ వన్, దెన్ ద అదర్ నైబరింగ్ స్టేట్స్. బికాజ్ ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా వాళ్ళ ఫీలింగ్ అంటే ఏఓపీస్ పోలీస్ ఆపరేషన్స్ కంటిన్యూగా అవుతున్నాయి, మాకు అక్కడ ఎగ్జిస్టెన్స్ కష్టం అంతా, దానికి వాళ్ళు వస్తున్నారా. సో దాని పాఠంలో ఇనీషియలీ ఇనీషియలీ ఇచ్చి షెల్టర్ తీసుకోవాలి. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ ఏఓబీ ఏరియాలో పోయి మూమెంట్ రివైవ్ చేయాలి, దానికి ప్లాన్లో ఉన్నారు. వన్ ఎట్ ఎ టైం, ఐ విల్ బి హియర్, నో ఇష్యూ. ఏం ఫిషీ ఏం లేదా, ఎనీథింగ్ ఈజ్ దేర్, వీఆర్ హియర్ టు టెల్ యూ, వీ డోంట్ హ్యావ్ టు హైడ్ ఎనీథింగ్. జనరలీ ఇప్పుడు వాళ్ళు ప్లాన్ ఏమేమి నేను చెప్తున్నాను, ముందుకు వాళ్ళు ప్రొటెక్షన్ టీమ్కి పంపించి అండ్ దే వుడ్ లైక్ టు కమ్ హియర్. సో వాళ్ళు బందోబస్తు ముందుకు చేయడానికి కోసం వాళ్ళు ముందుకు పంపించారా మా ఇప్పటి వరకు వచ్చిన సమాచారం. అవును, చేస్తాం. వీల్ ఫాలో ఎంటైర్ లీగల్ ప్రాసెస్. డెఫినెట్లీ వీల్ హ్యాండ్ దట్ అవుతుంది. లేదా వీల్ ఫాలో ద ఎంటైర్ లీగల్ ప్రాసెస్, దెర్ ఇస్ నో ఇష్యూ ఇన్ దట్. సార్, ఇప్పుడు మళ్ళీ ఏజెన్సీలో ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు ప్రజెంట్ టుడే. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ లాస్ట్ 1.5-2 months. కాదు, అదే చెప్తున్నాను. యూ సీ ఫ్రమ్ ద అదర్ సైడ్, మనం తొందరగా చేసే ఉంటే వీ వుడ్ హావ్ మిస్డ్ మెనీ థింగ్స్, ప్రాబబ్లీ యెస్టర్డేస్ ఎన్కౌంటర్ ఆల్సో. సార్, ఈ రోజు ఎర్లీ అవర్స్ లో మళ్ళీ we were waiting for the right opportunity to strike. See, intelligence, we had intelligence. Immediately if we would have acted, probably we could have missed many people. So దానివల్ల మేము వెయిట్ చేసాము, రైట్ టైం కోసం వెయిట్ చేసాము అండ్ వి స్ట్రైక్. సార్, ఈరోజు ఎర్లీ అవర్స్లో ఎన్కౌంటర్ మళ్ళీ ఏజెన్సీలో జరిగిందని 6 to 7 members చనిపోయారు అంటున్నారు. సార్, ఈరోజు ఎర్లీ అవర్స్లో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు, నిజమేనా? Just now I got information. Yes, there is a exchange of fire has happened. Still going on. Probably
they say 6 to 7 members would have been killed. But give me 5-10 minutes, probably I'll be able to tell సార్ you. అందులో ముఖ్య నాయకులు ఉన్నారంటున్నారు, నిజమేనా సార్? ప్రధానంగా No, Longipo లేదా, we are not aware about his whereabouts. లేదా లొంగిపో కాదు, మేము అరెస్ట్ చేసాము, లొంగిపో కాదు. యా, నో, దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి, కరెక్ట్ కాదండి. అనుమానం ఏపీసీఎల్సీ వీళ్ళు ఉన్న వాళ్ళ పని ఏదో ఒక జరిగితే సంథింగ్ దే విల్ హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ బిజీ కదా. If they have anything specific, they can go to the court, they can ask for whatever they want. ఉన్నారు వాళ్ళు, అగైన్ ద స్టేట్ కమిటీ అండ్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ దాంట్లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ హూ వాజ్ దేర్, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మా ఇన్ఫర్మేషన్ ఏమంటే కొన్ని పెద్ద కార్డర్లు ఆ ఏరియాలో వస్తున్నారా, తిరుగుతున్నారా, దట్ వాజ్ ద ఇన్ఫర్మేషన్. సో డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ దెర్ మే బి ఎ బిగ్ కార్డర్. No, these are the two independent things. They are nothing to do with that. ఎవరైతే మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్నారో వాళ్ళకి మీరు ఎలా వార్న్ చేస్తారు? అదేవిధంగా ఇప్పుడు వరకు ఆశ్రయం I can suggest them, I request them, please come and surrender. Government is వాళ్ళ మీద ఉన్న సరెండర్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చి రీహాబిలిటేషన్ కోసం స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. దే విల్ బి ప్రాపర్లీ రీహాబిలిటేటెడ్. సో I request all of them, their ideology has been outdated. It's a democracy. We have to live and let live. Please come and surrender and join the mainstream. సార్ నిన్న హిట్మా ఎన్కౌంటర్ సమయంలో సంట్రీ లేకుండా వాళ్ళు డిసైడ్ చేయాలి, నేను డిసైడ్ చేయలేము కదా. So that is where I'm done. It was a very specific based and executed by all our field commanders, and we ensured that we have used drones also in that before going to operation. Drones kuda use chesi all movements kuda anni chudam jarigindi, and accordingly we planned it. Future lo ade basically konni rolu ikkada shelter zone ga తీసుకొని and then immediately ఒక్కసారి వెపన్స్ తెప్పించిన తర్వాత అడవిలో పోయి అండ్ దే వాంటెడ్ టు కంటిన్యూ ద మూవ్మెంట్. సార్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కొయ్యస్ అంబయ్య అలియాస్ ఆజాద్ ఏమైనా ఉన్నారా ఈరోజు ఇప్పుడు ఎన్కౌంటర్ వెళ్ళి అవసరం? డీటెయిల్స్ ఐ నీడ్ 10-15 minutes because I'll have to speak to my officers and let you know. మోస్ట్లీ అది కూడా మేము చూస్తున్నాము. నెక్స్ట్ పార్ట్ ఈస్ దట్ ఓన్లీ. ఆ నెక్స్ట్ పార్ట్లో మేము ఎవరెవరు షెల్టర్ ఇచ్చారు, ఎలా వచ్చారు, కొంతమంది మాకు తెలిసే వాట్ రూట్ దే హ్యావ్ టేకన్, అండ్ కొంతమందికి మేము ఇప్పుడు వెన్ వీ స్పీక్ టు ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్ టు నో అండ్ లెట్ యు నో. కనుక్కోండి. నో, ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాజిక్ విండ్ కదా, మేము మాట్లాడాలి వాళ్ళతో. ఇట్ టేక్స్ టైమ్, దే ఆర్ హార్డ్ కోర్ పీపుల్. మీరు ఏమనుకున్నారు మేము పోయి మాట్లాడితే వాళ్ళు చెప్పేస్తారా? దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీస్. యూ హ్యావ్ టు టాక్ టు దెమ్, యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్, యూ హ్యావ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. సో ఇట్ ఈస్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్, ఇట్ విల్ టేక్ టైమ్. మన దగ్గర లేదా, అందరూ బయట నుంచి వచ్చారు. ఈ ఛత్తీస్గఢ్లో ప్రెషర్ వల్ల మన ఇక్కడే అక్కడ నుంచి వాళ్ళు సర్వైవల్ కష్టం అవుతున్నాయంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ద సేఫర్ ఏరియాస్. దే ఆర్ థింకింగ్ ఏపీ ఈజ్ ఎ సేఫ్ ప్లేస్ నౌ, బట్ వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ స్ట్రాటజీస్. ఆల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. ఎస్, ఛత్తీస్గఢ్. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాం, ఎవ్రీ పర్సన్స్ డీటెయిల్. యా ఆల్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఏరియా అండి. See, that is where we are keeping a watch, continuous, our intelligence is working on that. Field commanders తో టైప్లో ఉండి who are the suspected people వాళ్ళ మీద మేము వాచ్ పెడుతున్నాము. అండ్ వాట్ ఆర్ ద రూట్స్, ఎక్కడి నుంచి వాళ్ళు
expected routes మీద we are having a continuous surveillance and counter surveillance from our side. We'll ensure that no Maoist lives in AP. Yes, yes. నిన్న కొంతమంది పారిపోయారా వాళ్ళు తప్ప యాజ్ ఆఫ్ నౌ ఎవరు లేరా? మేబీ అరౌండ్ 10 members, 10-12 members ఉండవచ్చు. నో ఇక్కడ కాదు, అక్కడ అడవిలో. I can't tell now here. If we have, we'll let you know once we complete our process. We'll tell, because these are the few things which we are not supposed to share prematurely. మళ్ళీ అడుగుతారా? It's a good question. In fact, as far as AP is concerned, more or less మన దగ్గర నుంచి మావోయిస్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏం లేదు. మన ఇక్కడ నుంచి వేరెవర్ కొన్ని సస్పెక్టెడ్ ఉన్నారు, వాట్ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, వీఆర్ ఫస్ట్ ట్రయింగ్ టు టెల్ దేర్ ఫ్యామిలీస్, పిల్లలు అలాగ ఉన్నారు, కొంచెం కౌన్సిల్ చేయండి. దెన్ ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ యూత్స్, వీఆర్ ట్రయింగ్ టు డైవర్ట్ దెమ్ టు దేర్ సమ్ ప్రొఫెషన్, ఎక్కడ వాళ్ళు ఉద్యోగం చేయగలుగుతారు, ఆ స్కిల్స్ డెవలప్ చేసి వీఆర్ గెటింగ్ ఇన్ టు దట్. So that's a continuous awareness program. So we are keeping a watch on all those suspected in old cadres, where we suspect that these people వాళ్ళు పోగలుగుతారు, మావోయిస్ట్ మూవ్మెంట్కి అట్రాక్ట్ అవుతున్నారు యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, అండ్ వీఆర్ ట్రయింగ్ టు కన్విన్స్ దర్ ఫ్యామిలీస్, వాళ్ళకు కూడా చేస్తాం. సో యూ వుడ్ హ్యావ్ సీన్ లాస్ట్ ఆల్మోస్ట్ 7-8 years నుంచి మన ఏపీ నుంచి జీరో రిక్రూట్మెంట్, ఉన్నవాళ్ళు అందరూ పాత వాళ్ళు ఇప్పుడు. సో దట్ ఈస్ హౌ వీ కుడ్ సక్సీడ్. సార్, నేను నైట్ నుంచి ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది, హిడ్మా లాస్ట్ లెటర్ అని ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది, ఒక జర్నలిస్ట్కి హిడ్మా లెటర్ రాశారని తను, అదే నాకు తెలియదండి. అది మీకు ఏమైనా ఐడియా వచ్చింది? నో, అంటే ఒక ఆడియో కూడా రిలీజ్ చేస్తాను త్వరలో అని అందులో మెన్షన్ చేశారు. We don't have that idea. మేము లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఎన్కౌంటర్ చేయడానికి బలగాలు We don't have any such information. ఉంటే ప్లీజ్ give it to us. Okay. We don't have. Yes. Yes. You are not understanding my point. నేను అదే ముందుకు కూడా చెప్పాను. See, we had intelligence. We waited. మేము ఎప్పుడు ఆపరేట్ చేయాలా దానికోసం మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. అదర్వైజ్ విద్ ఇన్ ఫ్యూ అవర్స్ వాట్ డూ యూ థింక్ హౌ వీ కుడ్ హ్యావ్ ఆపరేటెడ్? 2 hours మేము అరెస్ట్ చేయగలిగాము అంటే మాకు తెలిసే అంటే చేయగలిగాము కదా అన్ని చోట్ల నుంచి. సో వీ హ్యాడ్ దట్ ఇంటెలిజెన్స్, వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ బికాజ్ వీ డింట్ వాంట్ ప్రీమెచ్యూర్లీ టు స్పాయిల్ ఎవ్రీథింగ్. ఎందుకు వస్తున్నారా, కారణం ఏమి, ఎంతమంది ఉన్నారా, వెపన్స్ ఏమి ఉన్నాయి, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమి ఉన్నాయి. For that, everything was under monitoring, and we have, in fact, our SIB chief here. He was continuously 24/7 on that job. I assure public, as of now, today we don't have any Maoist as far as our information is concerned, intelligence information is concerned in AP. Whatever is there in the forest areas, whoever left after yesterday's encounter will see that continuous operation చేసి వాళ్ళు కూడా న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. And how you are ensuring, or Andhra Pradesh Police is ensuring the deadline set by Ministry of Home Affairs. In fact, Home Minister Amit Shah himself has set a deadline. So how your team, Andhra Pradesh Police, is working on to ensure that no Maoist activity or no Maoist presence record. So your first question, first part, we don't have any information where is the Devji is as of now. Must be in either Chhattisgarh or Telangana. With us, he is not there. Whatever we have arrested 9 people, they are from his protection team. So probably
we are expecting, once we talk to them in detail, we'll come to know what was their plan. So the second issue is March 26 is the deadline. We are working towards that, and in continuation with that target, whatever we could do from our side or whatever we can help to the other agencies, whether it's a Chhattisgarh or Telangana or maybe Odisha or Jharkhand, whatever information we have, we are providing them and working in coordination with all the agencies, and I'm sure March 26 is a achievable target and definitely we can achieve. AP surely will see that no Maoism immediately, and after yesterday's encounter, it's a big blow to the Maoist ideology or Maoist movement, and hopefully I'm sure a lot of people will come out voluntarily to join the mainstream. So are we expecting any retaliation attempts following the encounter? Definitely, it's always there. It's a history of Maoism. They used to retaliate. We are taking all precautions. We have alerted all our people, our intelligence setup, and mostly we'll ensure that nothing should happen in APR. No, it was exclusively AP operations. No joint operations. So, we had our intelligence network and we did on our own. See, చాలా మంది ఉన్నారు because Chhattisgarh has got a lot of cadre, a lot of people are there in Telangana. So we are just keeping a watch. We'll be alert and do whatever needs to be done as per law. You been